మార్నింగ్ నమస్కారములు. ముఖ్యంగా మనము ఈరోజు చర్చించబోయే అంశం ఏంటంటే జడ్జీల ఫోన్ ట్యాపింగు అంశం ఒకటి. ఈ కల్వకుంట్ల తారక రామారావు కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, వీళ్ళ ఒక 4-5 మంది ఫ్యామిలీ సభ్యులు జడ్జీల ఫోన్లు కూడా టాప్ చేసింది వాస్తవమేనా, నమ్మవచ్చా, నమ్మలేమా అనుకుంటే నమ్మే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జడ్జీలు కూడా ఏ రోజైనా సరే 9.5 సంవత్సరాల్లో ఏ వ్యక్తిని పట్టుకొని పోయినా జడ్జీలు 14 రోజులు రిమాండ్ విధించినారు. కానీ ఏ రోజు కూడా 7 years లోపల ఉన్న శిక్షలకు బెయిల్ ఇవ్వలేదు, జడ్జీలు ఇవ్వలేదు, పోలీసు వారు కూడా ఇవ్వలేదు. 41 CRP నెంబర్ ఇచ్చి అప్పటి 41 ఇచ్చి పంపించేటువంటి కేసులను కూడా జైలు పంపించారు. అది ఒక నియంత పాలనకు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా హ్యాపీరావు వీళ్ళందరూ కలిసి పోలీసు వారిని తమ చేతిలో పెట్టుకొని, అదేవిధంగా జ్యుడిషియల్ వ్యవస్థను కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ చేతిలో పెట్టుకొని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ పంపించి ఏ రోజు కూడా యాజ్ ఫర్ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేనటువంటి అప్పటి ప్రభుత్వము వాళ్ళ కొమ్ము కాసినటువంటి వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు చేసినటువంటి అంశం ప్రజలు గుర్తుపెట్టుకుంటే కామన్ మ్యాన్కు, ఇంకా మిగతా పారిశ్రామికవేత్తలకు లేదా బిజినెస్ మ్యాన్లను ఇవన్నీ ఎందుకు చేశారు ఏంటంటే ఎలక్షన్లో గెలవడం ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం చేసినటువంటి కేసీఆర్ గారు మొత్తం సుప్రీం బాస్గా ఉంటూ ఆయన ప్రధానమంత్రి కావాలని, అదేవిధంగా దేశంలోనే ఒక మంచి వ్యక్తి కావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి దేశాన్ని, రాష్ట్రాన్ని అదేవిధంగా ఎక్కడో తీరాలకు తీసుకుపోవాలని, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆయన ఆశపడడంలో తప్పు లేదు. అదేవిధంగా యువరాజు అయినటువంటి కేటీఆర్ గారు ఈ రేసులు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన హాట్ టాపిక్గా ఉన్నారు. ముఖ్యంగా అప్పటి ఆర్టీసీకి సంబంధించిన అంశాలను మనం గమనిస్తే ఈవీ బస్సులు అన్నీ వచ్చాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్లు డిపోలలో పెట్టారు, ఖర్చు తక్కువ వస్తుంది. అదంతా కూడా మెగా కృష్ణాడికి 1 కిలోమీటర్కు ఇంత డబ్బులు లెక్కన ఇల్లు పే చేయాలి ఆర్టీసీ. ఇది అప్పుడే అడుగులు పడ్డది. కేసీఆర్ టైంలోనే మెగా కృష్ణతో ఒప్పందం, బస్సులను సప్లై చేయడం. దీంట్లో డ్రైవరు ప్రైవేటు మెగా కృష్ణారెడ్డి మనిషి ఉంటాడు, కండక్టర్ మాత్రమే గవర్నమెంట్ వాడు ఉంటాడు. ఇది ఓవరాల్గా మనకు కనపచ్చేటువంటి ఈవీ బస్సెస్. తెలుసుకోగా తెలిసిన విషయం ఏంటంటే కొత్త బస్సులు కాబట్టి నో మెయింటెనెన్స్, డబ్బులు బాగా వస్తాయి. ఇప్పటికైనా మై క్వశ్చన్, ఇప్పటికైనా లాభాలు లేక వస్తుందా అంటే చెప్పలేమనేటువంటి సమాధానం వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా, బాగా చేయలేదా ఆర్టీసీని అంటే కొంతవరకు మెరుగు, ఉచిత ప్రయాణాలు ఏదైతే ఆడవాళ్ళకి ఇస్తున్నారో దాన్ని కొంత అధిగమించే ప్రయత్నంలో ఖర్చు తగ్గించుకునే, ఇంధనం తగ్గించుకునేటువంటి, డీజిల్ను తగ్గించుకునే ప్రయత్నంలో ఇది కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఇదంతా మెగా కృష్ణారెడ్డి యొక్క బస్సులు అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారు వేసిన బీజాలు కంటిన్యూషన్ వెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇంకా కొంతమంది వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ రకరకాలైనటువంటి ఎల్లో మీడియా, ఆ మీడియా, ఈ మీడియా, బీఆర్ఎస్ మీడియా కోడై కూస్తూ ఉంది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లో కూలగొట్టలేరు. ఇప్పుడు సింహం బయటకు వచ్చింది, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి గాండ్రిస్తూ బీజేపీ సపోర్ట్ తీసుకుని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా చేస్తారా అంటే చెప్పలేము. అదేవిధంగా
కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాడు, కానీ ఈ నెలలో బహిరంగ సభ పెట్టి ప్రజల వద్దకు కాళేశ్వరంలో నీళ్ళు ఎండగొట్టారు, అక్కడ ఇది చేశారు అది చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్ము కొడుతున్నాడు. 10,000 ఇచ్చేటువంటి రైతులకు 12,000 సాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 15,000 ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ వేస్తారు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇక ఆటోలకు ఈ సమస్యల మీద అడగడంలో తప్పు లేదు, కానీ ఈ రేసు గురించి మనం మాట్లాడుకుంటే ఇది చాలా గొప్పగా చేసినట్టు కేటీఆర్ గారు మనం భావిస్తున్నాం. ఇప్పుడు బస్సులు మన రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి ఆయన దయాధర్మం వల్లనే ఈ ఈవీ అందరికీ తెలిసిపోయి ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో పెట్టి ఈ యొక్క బస్సులు కానీ కార్లు కానీ అవి కానీ స్కూటర్లు చిన్నవన్నీ కూడా పెట్టారని మనం భావిద్దాం. ఇప్పుడు దానివల్ల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన క్షమిస్తారా, జైలు పంపిస్తారా అనేది ఒకటి. రూల్స్ వైలేషన్ చేసినటువంటి కేటీఆర్ను మీరు ఏమి చేసినా వాళ్ళ దగ్గర డబ్బులు, అహంకారము, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు 7 సంవత్సరాల లోపలనే అని చెప్పి శిక్ష సెక్షన్ 17 కూడా ఏదైతే దాన్ని వర్తించదు, మేము ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఏసీబీకి లేదు అని చెప్పడం జరిగింది. గతంలో నేను చెప్పడం జరిగింది, రాజకీయాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి డబ్బులు పట్టుబడితే ఇది ఏసీపీ పరిధి రాదు. వాళ్ళు ఇచ్చి పుచ్చుకోవడం, ఫోటోలు తీసి ప్రజల్లో పబ్లిక్లో మీరు అవమానం చేసి ఆ పార్టీ ఓడిపోయేటట్టు చేసినటువంటి గనులు మీరు. కానీ ఇప్పుడు అదే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా మీ యొక్క అవినీతి, అక్రమాలు, దుర్మార్గము, దౌర్జన్యము ఇవన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే లీగల్గా ఫైట్ చేస్తున్నారు. రెవెన్యూ రికవరీ చేయాలని చెప్పి ఏదైతే అవినీతి సొమ్ముతోటి ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా రికవరీ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే మనం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అనేటువంటిది ప్రభుత్వ అధికారులకే కాదు, ప్రభుత్వం నుంచి ఏ రూపాయి తీసుకున్నా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కకు పెడదాం, సెంట్రల్ గవర్నమెంట్కి వస్తారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి, వీళ్ళందరికీ కూడా పబ్లిక్ సర్వెంట్గానే భావిస్తూ ఏసీబీ పరిధికి వస్తారని చెప్పి మనకున్నాయి. వాళ్ళకు ఒక ప్రత్యేక అధికారాలు ఏంటంటే ఒక ఎమ్మెల్యేని కానీ, ఎమ్మెల్సీని కానీ, సీఎంని కానీ లేదా ఇంకొకరిని కానీ రాజకీయ నాయకుడిని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి. దాని మీదనే వైలేషన్ చేసినటువంటి కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్ప కూలిపోయారు ఇద్దరు. కానీ ప్రజాప్రభుత్వంలో గవర్నర్ పర్మిషన్ తోటి కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఇక కేటీఆర్ గారు ఒక వితండవాదాన్ని వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ పోయినాయి, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు, ఇది ఎందుకు చేయలేదు అని చెప్పి గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాడు. క్వశ్చన్ వేయడంలో దిట్టైనటువంటి కేటీఆర్ కామన్ మెన్గా మేము మాట్లాడుతున్నాం. ఏదైతే మీ మీద అభియోగాలు వచ్చి మీ నాన్న మీద కేసు బుక్ అయితే కోర్టుకు పోకుండా స్టేలు తెచ్చుకున్న ఘనత మీకు. అదేవిధంగా మీరందరూ కూడా స్టేల్తోనే బతుకుతారు. కానీ స్టేలు పోయిన తర్వాత ఫ్లాష్కి వెళ్ళారు, ఫ్లాష్ కావు. ప్రభుత్వము అదే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారో ఒకసారి రివైజ్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వము అసమర్థదని, దీన్ని పడగొట్టాలని లేదా అనేటువంటిది పులి అడవిలో నుంచి కేసీఆర్ వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళను ముఖ్యంగా కాంగ్రెస్సే ఇక్కడ వాళ్ళనే సెల్ఫ్ గోల్ వేసుకుంటారని ప్రజలు కూడా అనుకుంటారు. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైనటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క అవినీతి అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ఫ్యామిలీ పాలన జరిగిందని నన్ను అంటున్నావు, నీది కూడా అదే పాలన జరుగుతుంది. నీ 2 తమ్ముల్లో 3 తమ్ముల్లో మీరు ఈ చాలా కరప్ట్ చేస్తున్నారని చెప్పి సీఎం గారి మీద అభియోగాలు బీఆర్ఎస్ వాళ్ళు. చేస్తున్నాడా లేదా పర్సంటేజీల లెక్క ప్రకారం 12% వరకు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటున్నారని ఈ యొక్క సోషల్ మీడియాలు చెప్పుకుంటూ అప్పుడు కూడా కూర్చాయి.
ఇప్పుడు 14% తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు. మనకు అంటే ఎమ్మెల్యేలు ఎందుకు మీటింగ్ పెట్టారంటే వాళ్ళకు కూడా పర్సంటేజ్ రాకుండా పోతుందని, డైరెక్ట్గా అంతా అక్కడి నుంచే పోతుందని బిల్లులు పాస్ చేస్తే అనేది అభియోగం. దీనంతకు ప్రూఫ్లు ఉన్నాయా అంటే ప్రూఫ్లు ఎవరి దగ్గర లేవు. అది కామన్గా జరిగేటువంటిది. ఏ కాంట్రాక్టర్ని అడిగినా, ఎవరిని అడిగినా మన దేశంలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే కాదు, పంచాయతీ నుంచి మొదలుకుంటే ప్రతిదీ కరప్టెడ్. కమిషన్లు దొబ్బడంలో దిట్టలైనటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కమిషన్ తీసుకోకుండా ఏదైనా పని చేశాడని గుండె మీద చేసుకొని చెప్పమనండి. కేసీఆర్ గారు వేల కోట్లను, వందల కోట్లను అనవసరమైన ఖర్చులు పెట్టి దాంట్లో కమిషన్ తీసుకోవడం న్యాయమా, అసంబద్ధమా, అసలు మోసమా, దగ అనేది ఎవరు చెప్పలేనప్పటికీ ఖచ్చితంగా యాంటీ కరప్షన్ ఏదైతే ఏసీబీ ఉందో, ఏసీబీ పరిధిలో రాజకీయ నాయకులు 100% వస్తారు. దానికి ప్రాపర్గా చేస్తే, ఇప్పుడు కేటీఆర్ గారి వాదనలో కొంత బలం ఉంది అని మనం అనుకుంటే, కేటీఆర్ గారు ఏంటి, నేను ఓరల్గా చెప్పేశాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అదంతా కూడా డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి తప్ప నా పరిధి కాదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. బ్యాంకులో, ఐఓబి బ్యాంకులో మేనేజర్ను బెదిరించి ట్రాన్స్ఫర్ చేశారు. దానికి తర్వాత వచ్చినటువంటి గవర్నమెంటు ట్యాక్సెస్ కట్టకపోతే ఆర్బీఐ గైడ్లైన్స్ను వైలేషన్ చేస్తే దానికి శిక్ష ఉందా లేదా అంటే బీఆర్ఎస్ వాళ్ళకైతే శిక్ష లేదు అనేది వాళ్ళు చెప్తారు. దానికి 100% శిక్ష ఉంది. ఎందుకంటే ఒక అధికారి తమ యొక్క విధులను సక్రమంగా నెరవేర్చకపోతే అది కూడా నేరమే. ఎందుకంటే ఎంతోమంది ఆ యొక్క సమయపాలన పాటించకపోవడం, నోట్ ఫైల్లో రాయకపోవడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా శిక్షార్హులు. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్తో పాటు ఈ స్టేట్లో సెలెక్ట్ అయినటువంటి గెజిటెడ్ ఆఫీసర్లు కానీ చిన్న పెద్ద అందరూ కూడా నిబద్ధతతో, నైతికతతో పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీన్ని బీజేపీ వాళ్ళు, మనం బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ను అందరూ కూడా ఎండగడతా ఉన్నారు, తెలంగాణకు ఏమి ఇవ్వలేదని. ఇక్కడ ఎవరికి ఏమి ఇచ్చారు? ఈ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి, అదేవిధంగా కేంద్రం అప్పులు చేస్తుంది. అప్పులతో భారతదేశం తాకట్టుగా వెళ్తుందేమని అందరికి కూడా, ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అక్కడ జరిగే అరాచకాలు, అక్రమాలను అరికట్టి ప్రజాపాలన, ప్రజారంజకమైన పాలన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.